శ్రీరాముడిని తండ్రి దశరథుడు అడవులకు వెళ్ళమని చెప్పాడు. తల్లి కౌసల్య వెళ్ళొద్దు అని అడ్డుకుంది. తల్లిదండ్రులలో తల్లికి కూడా గౌరవనీయమైనటువంటి స్థానం ఉంది కదా, అలాంటప్పుడు తల్లి మాటని శ్రీరాముడు ఎందుకు గౌరవించలేదు, ఎందుకు వినలేదు? తల్లికి కూడా కాదమ్మా, అసలు తల్లే నమాతు పరదైవతం. తల్లిని మించినటువంటి దేవత దేవుడు ఇంకొకడు లేడు. మొట్టమొదటి తల్లి, తండ్రి, గురువు, దైవం. తల్లికి మొదటి స్థానం ఇవ్వాలి. మరి మన ప్రశ్న ఏంటంటే, అడవులకి వెళ్దామని అన్నప్పుడు తండ్రి ఏమో స్వయంగా చెప్పలేదు. ఎక్కడా కూడా రామాయణంలో నువ్వు అడవులకి వెళ్ళురా అని చెప్పి, ఇప్పుడు రాముడు ఆ ఆజ్ఞని పరిపాలిస్తున్నాడు. తండ్రి గారేమి ప్రత్యక్షంగా చెప్పలా, పరోక్షంగా కైక చెప్పింది. అయ్యా, మీ నాన్నగారు ఇట్లా నాకు 2 వరాలు ఇచ్చాడు, ఆ వరం ప్రకారంగా నువ్వు వెళ్ళాలి. నువ్వు చెప్పినా మా నాన్న చెప్పినట్టే లెక్క. మా నాన్న మాట నీ నోట్లోంచి వస్తుంది కాబట్టి తండ్రి మాట పాలిస్తాను, తండ్రి ఆజ్ఞ పాలిస్తున్నాను, నేను బయలుదేరుతున్నాను అడవులకి అన్నాడు. అయితే మీరు చెప్పినట్లుగా వెళ్ళేటప్పుడు అమ్మకి నమస్కారం చేయడానికి వెళ్ళాడు కౌశల్యకి. వెళ్తే తల్లిని నేను చెప్తున్నాను రా, నువ్వు అడవులకి వెళ్ళొద్దు అంది. ఇప్పుడు పెద్ద ధర్మ సంకటం ఏర్పడింది రాముడికి. ఎందుకంటే మనకి మామూలుగా పోటీ మానవుడైతే దాన్ని ఆ ధర్మ పరిష్కారం చేసేవాడు కాదు. కానీ ఆయన విష్ణుమూర్తి యొక్క అవతారం శ్రీరామచంద్రమూర్తి. అందువల్ల ధర్మ పరిష్కారం చేశాడు ఆయన వెంటనే. అమ్మా, నువ్వు చెప్పిన మాట పాటించవలసిందే, కానీ మనిద్దరము నాన్న మాట పాటించాలి. ఎందుకనంటే తల్లికి సేవ ధర్మశాస్త్రం చెప్తోందమ్మా. ఇక్కడ గొప్ప వ్యాఖ్యానకారులు రాశారు, తల్లికి సేవ చెయ్యాలి. మొట్టమొదటి ఎవరికి సేవ చేయాలంటే తల్లికి సేవ చేయాలి. కానీ ఆజ్ఞని పాటించవలసి వచ్చినప్పుడు మాత్రం తండ్రి ఆజ్ఞని పాటించాలి. ధర్మశాస్త్రం వ్యాఖ్యానం చేసింది. అంటే సేవ విషయంలో మాత్రం తల్లికి ప్రథమ స్థానం, ఆజ్ఞా విషయంలో మాత్రం తండ్రికి ప్రథమ స్థానం ఇవ్వమని చెప్పి మన శాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల తండ్రి గారి యొక్క మాటని అనుసరించి నేను అడవులకు వెళ్తున్నాను, నువ్వు ఇక్కడ క్షేమంగా ఉండి మీ యొక్క భర్త గారు, నా యొక్క నాన్నగారు అయినటువంటి దశరథ మహారాజు గారి సేవ నువ్వు చేయి అని చెప్పి ఆజ్ఞకి వచ్చేసరికి తండ్రి మాటను పాటించాలి. కాబట్టి సేవా విషయమా తండ్రి కాదు, మొట్టమొదటి తల్లి. కాబట్టి సేవకు సంబంధించి నీకే మొట్టమొదటి నేను చేస్తాను అని చెప్పి ధర్మ సంకటం ఏదైతే ఉందో ఆ ధర్మ సంకటాన్ని శ్రీరామచంద్రమూర్తి అద్భుతంగా పరిష్కరించాడు. ఇది రామాయణంలో ఉన్నటువంటి ధర్మ రహస్యం.